ఈ రోజు నుంచి ప్రశాంతంగా భగవంతుడు ఇచ్చే వరాన్ని స్వీకరించడానికి సిద్ధంగా ఉండండి. దానికి కాను నేను ముందే చెప్పాను, ఒకటి భార్యాభర్తలు అనురాగం ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లో మీ నెత్తి మీదకి దెయ్యాన్ని రానివ్వద్దు. దెయ్యం వచ్చిందా దేవుడు దూరం అయిపోతాయి. ఆ దెయ్యాన్ని దింపుకున్నంత కాలం దేవుడు నీ పక్కనే ఉంటాడు. నువ్వు మాతృదేవత పితృదేవత అయిపోతావు అంతే. తర్వాత నెక్స్ట్ వచ్చేటప్పటికి ఆహారం పట్ల శ్రద్ధ పెట్టండి. ఏది పడితే తిన్నామని తొక్కేయకండి. టీవీలు చూస్తూ ఫోన్లు చూస్తూ టైం వేస్ట్ చేయకండి. చక్కగా మీరు ఆహారం పట్ల ఆస్వాదించండి. వైఫై గురించి టెన్షన్ పడకండి. వైఫ్ ని వైఫై లాగా మీ చుట్టూ తిప్పుకోండి, లేదా వైఫ్ చుట్టూ నువ్వు వైఫై లాగా తిరుగు. నువ్వే వైఫై అవ్వాలి నీ పిల్లని. ఫోన్ పట్టుకోవడం కాదు, జేబులో పెట్టుకోవడం, ఫోన్ ఫ్యాన్ జేబులో పెట్టుకోవడం, బైబుల్ లా గట్ట పట్టుకోవడం కాదు. పిల్లాన్ని పట్టుకో, పని అయిపోతుంది. ఫోన్ పట్టుకున్నంత సేపు కన్నా 1 మినిట్ ఎక్స్ట్రా పిల్లాన్ని పట్టుకో, పని అయిపోతుంది. మీరే లెక్కేసుకోండి. వాళ్ళ నుంచి నేను ఫోన్ నుంచి చెప్పి పెట్టుకున్నాను, పిల్లాన్ని నుంచి చెప్పి పెట్టుకున్నాను. నేను అడగట్లా, ఎందుకంటే అడిగితే నా గుండె పొట్టు వస్తుంది. పిల్లాన్ని నుంచి చెప్పి పట్టుకున్నావయ్యా ఇదివరకు అడిగేవాడిని. 2 నిమిషాలు అండేవాడు. 2 నిమిషాలు ఎక్కడ ఎవరు వచ్చినాడు 1 మినిట్ డైరెక్టర్ గారు. అది పెళ్ళైన కొత్తలో ఫోన్ ని అసలు కంటిన్యూ టచ్ కొంచెం టచ్ లో ఉంటే చెప్తానంటమ్మా ఏంటో మరి. ఎప్పుడు టచ్ లోనే ఉంటాడు ఫోన్.